చీస్ టాటరా టాటర్ల పిచ్చిగా మొత్తం పెద్ద అయినా అదే ఉంటాడు. ఎడిపోతున్నావు చెప్పు, పంపిస్తా. ఏ తాత ఇంటికి? తాత పేరు లాతావా చెట్టుకి? ఏమవుతావు పెద్ద అయినా? స్పైడర్ మ్యాన్ కదా. ఎట్లా అంటావు? చూపి ఒకసారి. ఇట్లా ఎట్లా అన ఒకసారి. అట్లా అని ఎమ్మడే మీదకి ఉంటాయి ఇక కళ్ళలాగా వస్తాం చెట్టు మీదకి కదా. ఇంకేమవుతావు? ఏంటిది? కేకా? ఇంకేమవుతావు స్పైడర్ మ్యాన్ కాకుండా? కింద పడతావా? సూపర్ మ్యాన్ కావా? వద్దా సూపర్ మ్యాన్? ఎందుకు చూస్తాను సూపర్ మ్యాన్? వద్దు, స్పైడర్ మ్యానే కావాలి. మా డ్రెస్ కొన్నా? స్పైడర్ మ్యాన్ సూట్ అయ్యేది పెద్ద ఆయన తయారు చేస్తావా? పెద్ద అయినాక టాటరా తయారు చేస్తావా? ఈ డాడీ పడ్డావు చెప్పు, బ్లడ్ వస్తుందిగా. అన్ని దెబ్బలు తాకించుకున్నావు కదా. ఇట్లానే ఉంటుంది కదా స్పైడర్ మ్యాన్ రెడ్ కలర్. ఇప్పుడు నువ్వు స్పైడర్ మ్యానేగా. ఇట్లానే సరిపోతావు పైకి. ఇట్లానే పైకి పోతాం చూద్దాం. ఇట్లానే చెర్రీ అంటారు. అగ్గపోతుండు. ఉంటుంది చూస్తుంది మనకు. ఆ బరపడ్డ ముక్కు సిక్కుపడ్డ వాళ్ళు అన్నారు. అది అడిపోతుంది తాడు ఆడ అలుగు మీద ఒకటి ఉంది, ఈడొకటి 3 ఉన్నాయి కనిపించినాయి. కట్ట మీద కానీ ఒకటి ఉండే అయిపోయింది. ఈడొకటి ఉంది గిటు గిటు గాడ కొమ్మ మీద ఈడొకటి. వెళ్ళిపోదాం. బుగ్గలు వెళ్తున్నాయి. సో గైస్, రిజిస్ట్రేషన్ కోసం స్టిక్కర్లు వేపిస్తున్నాం. సో అగ్రికల్చర్ కాబట్టి వైట్. Spoilers. ఇక మనమైతే అడ్డాకాడికి వచ్చేసినాం. కాకుంటే ఎవరు లేరు. రైతయ్య గాడిట్లే అశోక్ గాడు హైదరాబాద్ వెళ్ళిపోయిండు. సాయిబాబు గాడు ఏ పని మీద ఉంటాడో ఆనికే తెలియదు. లింగసాంగాడు ఆడు 3 ఉంటే వస్తాడు, లేకుంటే లేదు. ఇంకో మనిషి ఇప్పుడు అటు వేయిండు, వస్తాడు. సో ఇట్లుంది ఈరోజు అడ్డాకాడ న్యూస్.
ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. సో देखते మన పని పాట లేకుండా ఖాళీగా ఉన్నది. పీక్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే మనమే అన్నమాట. మన గ్యాంగ్లో టార్గెట్ చేసింది మొత్తానికి. సో మిగతా వాళ్ళందరూ కొంచెం ముగ్గురు బచ్చగాలే, ఏజ్ తక్కువ వాళ్ళది. సో వాళ్ళకి మనకు కంపారిజన్ లేదు, కానీ మన ఏజ్ వాళ్ళతోటి పోల్చుకుంటే ఇద్దరు డ్యూటీలు చేస్తారు. ఒకడు కోచింగ్ కాలేజ్ అంటుండు, ఇంకోటి ఊళ్ళోనే ఉన్నాడు పని చేసుకుంటుండు. మనమే పని లేక ఈ వీడియోలు తీసుకుంటా తిరుగుతున్నాం మంచిగా. సో మనం కానీ ఏదో పని చేసుకోవాలన్నమాట. ఇన్ని రోజులకైంది జ్ఞానోదయం. సో నేను ఎప్పుడు అట్లా కంపారిజన్ చేసుకోవాలనుకోలే. వాళ్ళకి తెలిసిన ఫీల్డ్లో వాళ్ళు, నాకు తెలిసిన ఫీల్డ్లో నేనున్నా. సో మనదంతా క్రియేటివ్ ఫీల్డ్ అన్నమాట. వర్క్ చేయాలి, కాకుంటే నేను ఇప్పుడు ఆ స్టేజ్లో లేను. సో మనం మన ప్యాషన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇట్లా ఇక్కడ ఉన్నాం అన్నమాట. సో మనం గన ఒకరోజు మన ప్యాషన్ తోటి పైసలు సంపాదిస్తే సెట్ అయిపోతుంది వాళ్ళకి మనకు. లొకేషన్ చూడండి ఎంత బాగున్నదో. రోజు ఒక కలర్ కనిపిస్తుంది ఇంచోని మంచిగా.